పోడు భూముల పట్టాలు కలిగి ఉన్నవారు వ్యవసాయం చేసుకోవచ్చన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై ఫారెస్ట్ ఆఫీసర్స్ తో చర్చించారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్, ఫారెస్ట్, ట్రాన్స్కో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు వివేక్. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫారెస్ట్ పర్మిషన్ లేక ఆగిన రోడ్లపై అధికారులతో చర్చించారు. చెన్నూరు మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు, త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు చెప్పారు ఎమ్మెల్యే వివేక్. చెన్నూరు టౌన్లో ఈ మిషన్ భగీరథి స్కీమ్ ఏదైతే ఉందో మొత్తం గందరగోళం ఉంది. చెన్నూరు టౌన్లో చాలా చోట్లు సరిగా పైప్ లైన్స్ వేయలేదు, డ్యామేజ్ పైప్ లైన్స్ రిప్లేస్మెంట్ లేదు. చాలా కష్టంగా ఉంది చెన్నూరు టౌన్లో. రివ్యూ మీటింగ్ మున్సిపల్ కమిషనర్తోని, మిషన్ భగీరథి ఏఈతోనే డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు త్వరలోనే చర్యలు తీసుకొని ఒక 15-20 రోజులలో ఏదైతే లోపాలు ఉన్నాయో అన్నీ కూడా సెటరైట్ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. వారికి ఏదైతే నిధులు అవసరమో ఈ కార్యాచరణ తీసుకోవడానికి ఆ నిధులు కూడా నేను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇస్తానని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. తొందరగా చెన్నూరు ప్రజలకు చెన్నూరు టౌన్లో నీళ్ళ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా చెన్నూరు ఫారెస్ట్ ఏరియా చాలా ఉంది. ఫారెస్ట్ ఏరియాలో ఆఫీసర్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే కొందరికి పాస్బుక్స్ ఉన్నాయి, కొందరికి పాస్బుక్స్ లేవు. వాళ్ళు భూములు దున్నుకుంటున్నారు. అయితే వారిని కూడా పిలిచి మీరు ఇక్కడ ఈ ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో చాలా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, దీనికి మీరు సహకరించాలంటే వారు ఇదే అన్నారు. ఎక్కడైతే పాస్బుక్స్ ఉన్నాయో మేము దాని ప్రకారంగా దున్నుకుంటే మాకేం అభ్యంతరం లేదు, మీరు కూడా అందరికీ చెప్పండి, వారికి ఏదైతే పాస్బుక్ ప్రకారంగా వారు భూమి దున్నుకోవచ్చు అని చెప్పి ఫారెస్ట్ ఆఫీషియల్స్ క్లియర్గా చెప్పారు. ఎక్కడైతే పాస్బుక్స్ లేవో 30-40 సంవత్సరాల నుంచి అక్కడ వ్యక్తులు ఉన్నారో, దున్నుకుంటున్నారో, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నేను రేపు ముఖ్యమంత్రి గారితో కలవడానికి వెళ్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమస్య పైన వారితో మాట్లాడి తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరుగుతుంది. చెన్నూరు టౌన్లో చాలా ట్రిప్పింగ్స్ అవుతున్నాయి. నిన్న మంచిర్యాలలో అవుతుంది, ఇక్కడ కూడా అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అందరినీ ఒక నెల రోజుల నుంచి వారితో డిస్కస్ చేసి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళతో రివ్యూ చేసినప్పుడు లోడ్ ఇక్కడ ఎక్కువైపోయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్స్ కూడా అప్గ్రేడేషన్ చేస్తున్నాము, కానీ ఇవన్నీ కూడా సరిపోవడం లేదు. ఒక 5 MVA సబ్స్టేషన్ కావాలి అని చెప్పి వారు ఇంతకుముందు అడగడంతో ఒక శాంక్షన్ ఇవ్వడం జరిగింది శివారంలో. అది ఒక వారం 10 రోజులలో 5 MVA సబ్స్టేషన్ కమిషన్ అవుతుంది. అప్పుడు అయినప్పుడు చెన్నూరు ప్రజలకు చాలా